బ్యాంకు పెన్షనర్లు రిటైర్డ్ సంస్థల సమన్వయంతో ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించబడింది. సిబిపిఆర్ఓ ఎస్బీఐ పెన్షనర్ల సంఘం అమరావతి సర్కిల్ ఇచ్చిన పిలుపు మేరకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను లేవనెత్తడానికి ధర్నా చేపట్టినట్లు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ షజాద్ బాషా తెలిపారు. పెన్షన్ నవీకరణ, పెన్షన్ గ్రాడ్యుటీ గణన కోసం ప్రత్యేక భత్యం గణన, సరసమైన ధరకు ఆరోగ్య బీమా, ఎక్స్ గ్రేషియా సమీక్ష వంటి పలు ముఖ్యమైన డిమాండ్లతో నిరసన చేపట్టామని ఆయన పేర్కొన్నారు. తమ డిమాండ్లకు మద్దతుగా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాయకులు, పెన్షనర్లు కూడా పాల్గొనడం తమ విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలక పాత్ర పోషించి రిటైర్ అయిన పింఛనర్లపై ప్రభుత్వాలు సముచితంగా వ్యవహరించాలని నిరసనకారులు కోరారు. మేము ఎప్పుడైతే రిటైర్ అయ్యాం, ఎన్ని సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా ఏదైతే బేసిక్ ఉందో అదే బేసిక్ ఈరోజు కూడా తీసుకుంటున్నాం. వేరే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్కి వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ 10 ఇయర్స్కి పే రివిజన్ అవుతుంది. పే కమిషన్ రివిజన్లో అవుతున్నప్పుడు సర్వింగ్ ఎంప్లాయీస్కి అందరికీ పెన్షన్ మారుతుంది. కానీ అలాగే పెన్షన్స్ కూడా ఆటోమేటిక్గా రివిజన్ అయిపోతుంది. ఆ పరిస్థితి బ్యాంకుల్లో లేదు. మనకు పే రివిజన్లు అవుతుంటాయి ఎవ్రీ 5 ఇయర్స్కి, కానీ పెన్షన్స్కి మార్పు మాత్రం ఏముండదు. ఇది ఈ విషయంలో పెన్షన్ అప్డేట్స్ చేయమని చెప్పేసి వేరే రిక్వెస్ట్లు, మెమోరాండమ్స్ ప్రైమ్ మినిస్టర్కి, ఫైనాన్స్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 30 సంవత్సరాలుగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాము. కోర్టులో కేసులు వేశారు. ఏం చేసినప్పటికీ ఈ రివిజన్ అవ్వటం లేదు. ఇది మెయిన్ డిమాండ్ సార్ మాది. పెన్షన్ మారాలి, బేసిక్ మారాలి. తర్వాత ఈ మెడికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా లార్జ్ స్కేల్లో దాని మీద జిఎస్టీ కూడా వేసి చాలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు. అది కూడా వైవ్ చేయమని, జిఎస్టీ వైవ్ చేయమని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవి కాకుండా వేరే డిమాండ్స్, చిన్న డిమాండ్స్ ఉన్నాయి. మనం గ్రాడ్యుటీ అండ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, రిటైర్ అవుతున్నప్పుడు స్పెషల్ అలౌన్స్ కలపడం లేదు. అది కూడా మా రిక్వెస్ట్లో ఉంది. ఇది మెయిన్ డిమాండ్ సార్.